హాయ్ ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో మనుషులు వారానికి 3 రోజులు పనిచేస్తే సరిపోతుందని బిల్ గేట్స్ చెప్పారు. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే అంటూ వెల్లడించారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఈయన వ్యాఖ్యలను సమర్థిస్తే మరికొందరు గట్టిగా విమర్శించారు. అటు ఐటీ ఉద్యోగుల దగ్గర నుంచి కొంతమంది ప్రముఖుల వరకు చాలామంది ఈ వ్యాఖ్యలను విమర్శించారు. ఈ విషయంలో నువ్వు ఎవరి వైపు ఉన్నావన్న ప్రశ్న నన్ను ఎవరైనా అడిగితే నేను 100% నారాయణమూర్తితోనే ఏకీభవిస్తాను. కారణం, ఆయన ఇండియన్ అని కాదు. భారతదేశ యువత దేశ ప్రయోజనాల కోసం పనిచేసి తమ కోసం, తమ దేశం కోసం ఏదైనా గొప్పదాన్ని సాధించాలనుకుంటే వాళ్ళు కనీసం 100 గంటలు పని చేయాల్సిందేనని చాలా బలంగా నేను కూడా నమ్ముతాను. కేవలం నారాయణమూర్తి ఒక్కరే ఈ మాట అనలేదు. యువత వారానికి 100 గంటలు పనిచేసి తమను తాము కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకురావాలి అని ఎలాన్ మస్క్ కూడా చాలాసార్లు చెప్పాడు. ప్రజెంట్ మనం ఏఐ జనరేషన్లో ఉన్నాం. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆపరేషన్ ఏఐ చాట్ జీటీపీ గురించి వినే ఉంటారు. చాలా తక్కువ టైంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఓపెన్ ఏఐని క్రియేట్ చేసిన వ్యక్తి శామ్ ఆల్ట్మ్యాన్ కూడా ఒక యువకుడు, బిలియనీర్ కూడా. అతని సక్సెస్ మనందరికీ స్ఫూర్తిదాయకం. అతను యువతకిచ్చిన సలహా గురించి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. శామ్ ఆల్ట్మ్యాన్ ఏమన్నాడంటే, మీరు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మీరు అనుకున్నవన్నీ జరగాలి అన్న రూల్ లేదు. కానీ మీరు మాత్రం మీ శక్తికి మించి కష్టపడండి. జీవితంలో ఎప్పుడైనా ఏ సవాళ్లైనా ఎదుర్కోవచ్చు. ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి వెనకాడకుండా సిద్ధంగా ఉండాలి. అప్పుడే మీరు కలలో కూడా ఊహించని ఫలితాలు మీరు పొందగలరు. ఇది మీ అందరికీ నేను ఇచ్చే విలువైన సలహా. ఇక్కడ ఒక్కసారి పాజ్ చేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. పదే పదే చదవండి. ఎందుకంటే ఈ సలహా మీ జీవితాన్ని మార్చేయవచ్చు. మొదట కష్టపడి పనిచేయడం వల్ల ఫ్యూచర్లో దానికి తగ్గ ఫలితం దొరుకుతుందని మీరు నమ్మినప్పుడు మాత్రమే మీరు మీ పరిమితులకు మించి కష్టపడి పనిచేసి అసాధారణ విజయాన్ని సాధించగలరని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పరిమితులు దాటి పోరాటం చేస్తేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మీరు మీ ప్రస్తుత పరిస్థితి కంటే పెద్ద విషయాల గురించి కలలు కంటారు, కానీ మీ కలలకు సరిపోయేలా మీ పరిస్థితిని నిర్మించుకోకండి. మీ చుట్టూ ఉన్న వారితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఎందుకంటే మీకంటే తక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళతో పోటీ పడితే లైఫ్లో కిక్ ఉండదు. అదేవిధంగా మీ పరిమితులు దాటి విజయాలు సాధించలేరు. మీ ఫీల్డ్లో టాప్ పొజిషన్లో ఉన్న వారితో పోటీ పడండి, లేదా మీతో మీరు పోటీపడి ప్రతిరోజు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోండి. ప్రపంచంలోని ప్రతి మనిషికి తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంతమంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్టగా పనిచేయడం మొదలు పెడతారు, అడుగులు కూడా వేస్తారు, విజయం సాధిస్తారు. కొందరైతే దీనికి కారణం లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి కనీసం చేయాల్సిన పనిని కూడా చేయరు. లక్ష్యం గురించి ఆలోచించే వాళ్ళు అవరోధాలు దాటుకుంటూ లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. లక్ష్య సాధన అనేది అంత సులువైందేమీ కాదు. ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. అనుకూల వాతావరణం లేకపోవడం, ప్రతికూల పరిస్థితులే లక్ష్య సాధనకు ప్రాథమిక అవరోధాలుగా ఉంటాయి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లొంగిపోకూడదు, కృంగిపోనకూడదు. ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం తథ్యం. విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగాలి. ఒక అవరోధం తొలగిపోగానే పొంగిపోకూడదు. మరిన్ని అవరోధాలు లక్ష్య సాధనకు ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉంటాయని ముందుగానే గ్రహించాలి. వాటిని కూడా సానుకూల ధోరణితో అధిగమించగలగాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఒక్కో అవరోధాన్ని సమర్థనీయంగా అధిగమించుకుంటూ పోతే విజయం నల్లేరు మీద నడకే అవుతుందనేది గుర్తుపెట్టుకోండి. లైఫ్లో మోటివేషన్ అవసరమైన ప్రతిసారి మీ తల్లిదండ్రులను చూడండి. ఇన్ని సంవత్సరాల్లో మీ నాన్న పని చేయకుండా ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? పోనీ ఎప్పుడైనా అమ్మ వంట చేయడానికి కానీ, పొద్దున్నే లేవడానికి కానీ, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి కానీ ఎప్పుడైనా బద్దకించిందా? నిరాకరించిందా? చెయ్యను అని మొండికేసిందా? ఆమె మానసికంగా ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోదు. మన జీవితంలో మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరితోనో తెలుసా? మన శత్రువులతో అనుకుంటున్నారేమో. అది చాలా తప్పు. మనం ఎక్కువసార్లు పోరాడేది మనతోనే. మన మనసు మన అవసరాన్ని అధిగమించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఎదుటివారినైనా సులభంగా జయిస్తామేమో, కానీ మనల్ని మనం జయించడం చాలా చాలా కష్టం. అలా మనం పూర్తిగా మన చేతిలో ఓడిపోయినప్పుడు మాత్రమే సానుకూలంగా ఉండగలుగుతాం. ఈ క్షణంలో నీ కర్తవ్యం ఏమిటనే దానిపై దృష్టి సారిస్తూ నీ మనస్సుని సన్యాసిలాగా మార్చుకుని దాని ద్వారా ఏర్పడిన బంధాల నుంచి విముక్తి పొందు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. మీరు మీ లైఫ్కి ఏదైతే ఇస్తారో మీ లైఫ్ కూడా తిరిగి మీకు అదే ఇస్తుంది. కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ, మిమ్మల్ని లేదా ఎదుటివారిని తిట్టుకుంటూ
తిండి తిప్పలు మానేసి బాధపడుతూ కూర్చుంటే మీ కష్టానికి బలం ఎక్కువైపోతుంది. మీరు చేసే ఇలాంటి పిచ్చి పనులు మీకు ధైర్యాన్ని ఇవ్వకపోగా మీ కష్టానికి మరింత బలాన్నిచ్చేస్తాయి. అయితే మీరు పీకల్లోతు కష్టాల్లో ఉన్నా సానుకూలంగా ఉంటూ జరిగేదాన్ని ఎవరూ ఆపలేమనుకుంటూ మీ పని మీరు మంచిగా ఖచ్చితంగా చేసుకుంటూ పోతే ఆ కష్టానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది మిమ్మల్ని కష్టపెట్టడం. అప్పుడు అది వేరే వాళ్ళని వెతుక్కోవడంలో బిజీగా ఉంటుంది. కాబట్టి మీ కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్న సమయంలోనే మీరు మీ పనుల్లో మునిగిపోవాలి. ఏ ఇబ్బంది మిమ్మల్ని ఏం చేయలేదని మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఒకవేళ ఏమైనా జరిగినా మీరు దాన్ని ఖచ్చితంగా భర్తీ చేసుకోగలరని దృఢ సంకల్పంతో ఉండండి. మీకు ఖచ్చితంగా అన్నీ మంచి జరుగుతాయి.